నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. నేను మీ మాధురి. బులెటిన్స్లోకి చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వేడి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు పుంజుకున్నాయి. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు ఢిల్లీ అధిష్టానానికి పాకాయి. ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మేఘారెడ్డితో పాటు 2 మున్సిపల్ చైర్మన్లు, 4 మండలాధ్యక్షులు పాటు 50 మందితో కూడిన టీం ఢిల్లీలో వెళ్లారు. మరోవైపు కొండా సుస్మిత వ్యవహారం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ రోజు 30 ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారన్న వార్తలు నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతిపై పార్టీ హైకమాండ్ ఇప్పుడు దృష్టి సారించింది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వేడి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు పుంజుకున్నాయి. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు ఢిల్లీ అధిష్టానానికి పాకాయి. ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మేఘారెడ్డితో పాటు 2 మున్సిపల్ చైర్మన్లు, 4 మండలాధ్యక్షులు వారితో పాటు 50 మందితో కూడిన టీం ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు కొండా సుస్మిత వ్యవహారం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. ఈ రోజు 30 ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారన్న వార్తలు నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతిపై పార్టీ హైకమాండ్ ఇప్పుడు దృష్టి సారించింది. సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ అస్తవ్యస్తంగా మారుతుంది. రోజు రోజుకు కాంగ్రెస్ లో పార్టీ ధిక్కరించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. పాలకుర్తి నుంచి ప్రారంభమైన ఈ అంతర్గత కుప్పలాటకు ఈ రోజు కొండా సుస్మిత పటేల్ వరకు చేరుతుంది. సో ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం, గాంధీ భవన్ లో ప్రతి ఆదివారము క్రమశిక్షణ సంఘం భేటీ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకోవడము, సర్ది చెప్పడము, మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసుకోమనడము, ఇలా జరుగుతా ఉంది. కానీ ఇది ఏమవుతుందంటే చాలా సీరియస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఊరుకుంటూ ఉంటే, అంటే ఏం చర్యలు తీసుకోకుండా జస్ట్ సోకాల్ నోటీసులకే పరిమితం అయిపోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈ అసమ్మతి వర్గం కావచ్చు, ధిక్కార స్వరం కావచ్చు, లైన్ దాటి మారడం, అంటే పార్టీ యొక్క నియమ నిబంధనలను మీరి మాట్లాడడం అనేది పెరిగిపోతుందని ఇప్పుడు భావిస్తుంది. ఎందుకంటే తాజాగా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు, డైరెక్ట్ ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆమెను కట్టడి చేయకపోతే, ఆమె కాదు ఇక పార్టీలో ఎవరు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టుగా కనబడుతుంది. ఏఐసిసి కూడా దీనిపై సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. దీంతో ఢిల్లీ విదేశీ పర్యటనకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హఠాత్తుగా తన పర్యటన కుదించుకొని రద్దు చేసుకొని త్వరలోనే మళ్ళీ
హైదరాబాద్ కు రానున్నారు. ఎందుకంటే ఒకవైపు చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డి గొడవ, అదే విధంగా ఇప్పుడు సుష్మిత గొడవ, ఆల్రెడీ ఇప్పుడు ఎల్బీ నగర్ లో ఒక అతను సస్పెండ్ చేశారు, ప్రభాకర్ రెడ్డి. నిన్న అతను గాంధీ భవన్ కి వచ్చి కొంచెం గొడవ చేసినట్టు కనబడతా ఉంది. సో ఇవన్నీ ఈ పొలిటికల్ సినారే మారుతుందా అనిపిస్తుంది. ఇప్పుడే ఒక అందిన సమాచారం ప్రకారం ఏంటంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తీసేస్తారా, బర్తరఫ్ చేసేస్తారా, తొలగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పిగా భేటీ కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఏం చేయాలి, కొండా సురేఖ పై ఏం చేయాలి, కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి మీద, మంత్రి మీద, రేవూరు ప్రకాష్ రెడ్డి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన దాన్ని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఇలానే వదిలిపెడితే రాబోయే రోజుల్లో ఇక అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఇటు పార్టీని విమర్శించడము, ముఖ్యమంత్రిని విమర్శించడము, పిసిసిని విమర్శించడము, ఇలా కంటిన్యూ అవుతే ఎవరు కట్టడి చేయలేరు, వీరిని కంట్రోల్ చేయలేరు. దీనికి చెక్ పడాలి, దీన్ని ఆపేయాలంటే ఏదో ఒక సీరియస్, ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే ఢిల్లీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనని హఠాత్తుగా రద్దు చేసుకొని హైదరాబాద్ కు వస్తున్నారని మాకు తెలుస్తుంది. ఆలోపు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా భేటీ అయి కొండా సురేఖకు వ్యతిరేకంగా వీళ్ళందరూ స్వరం వినిపించాలి, గట్టిగా ముఖ్యమంత్రిని కావచ్చు పార్టీని కాపాడుకోవాలి, లేదా పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే లోపు ఈ యొక్క అటాక్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లో 30 మంది ఎమ్మెల్యేలు భేటీ అయి ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. నిన్ననే మనం చూసాం గాంధీ భవన్ లో మహిళా నేతలు అందరూ కూడా కొండా సురేఖ మీద, ముఖ్యంగా కొండా సుష్మిత మీద తీవ్రంగా ధ్వజమెత్తారు, విమర్శలు చేశారు. వయసుకు మించిన వ్యాఖ్యలు చేయడం సరికాదు, స్వయంగా ముఖ్యమంత్రి మీద, మంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆల్రెడీ విమర్శించిన పరిస్థితి. సో నిన్న ఎక్స్ప్లెనేషన్ నేను కొండా సురేఖ లెటర్ వచ్చింది, కానీ దాంట్లో ఈ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, నా కుమార్తె ఆమె వ్యక్తిగతంగా వేసింది, దానికి నాకు సంబంధం లేదు, పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదా, ప్రజాస్వామ్యం మాట్లాడే హక్కు లేదా అన్నట్టుగా, అంటే ఇండైరెక్ట్ గా మేము ఎలాంటి తప్పు చేయలేదు అన్నట్టుగా ఆమె యొక్క ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఉంది. దీన్ని హైకమాండ్, ఢిల్లీ పెద్దలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుంది. ఎందుకంటే కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ గతంలో కూడా చాలా వివాదాల్లో దిక్కున్నారు, మంత్రులపై విమర్శలు చేశారు, కేబినెట్ పై విమర్శలు చేశారు. అవినీతి ఎవరు చేయట్లేదా, మా దగ్గర చాలా డేటా ఉంది, మా దగ్గర అందరి అవినీతి చిట్టా ఉంది, మేము అందరం వదిలిపెడతాం దాన్ని బయటికి ప్రజల్లోకి తీసుకొస్తాం అంటే ఇదంతా ఏమవుతుందంటే పార్టీ మెడకు చుట్టుకునే అవకాశాలు ఓన్లీ వ్యక్తిగతంగా కడియం వరకు ఓకే, కడియము వర్సెస్ కొండా గొడవ అక్కడి వరకు ఆగిపోయింది కరెక్టే. కానీ ఇప్పుడు కొండా వర్సెస్ మొత్తం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాగా తయారైతుంది. సో దీన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు అని కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే భావిస్తున్నారు. కొండా సురేఖకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు, ఇదే అదనంగా భావించారు కొంతమంది. ఆమెను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు వరంగల్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి వరంగల్లో, అదేవిధంగా స్టేట్ కాంగ్రెస్ లో కూడా కొండా మురళిని, కొండా సురేఖను వ్యతిరేకించే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక అసమ్మతిగా తయారై, వాళ్ళందరూ ఒక వర్గంగా తయారై ఇదే అదనుగా భావించి కొండా సురేఖను ఎట్లాగైనా మంత్రి పదవి నుంచి తొలగించాలని ఒక డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో ఎమ్మెల్యేలు అందరూ డిమాండ్ చేసినప్పుడు దాన్ని పార్టీ కూడా పరిగణలోకి తీసుకొని మరి కొండా సురేఖను క్యాబినెట్ లో తీసేస్తారు అనే ఒక టాక్ వస్తుంది. మరి ఆమెను తీసేస్తే మళ్ళీ ఎవరిని, ఆమె బీసీ మున్నూరు కాపు చెందిన మహిళ, వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మరి ఆమెను తీసేస్తే మళ్ళీ ఎవరిని పెడతారనేది ఒక చర్చ జరుగుతా ఉంది. సో మరి తీసేస్తే బీసీ నుంచి, బీసీ సంఘాల నుంచి చాలా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మరొక వైపు ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఇది విదేశీ పర్యటన కంప్లీట్ చేసుకొని రద్దు చేసుకొని వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలన్నీ అయితే మొత్తం మీద మారే అవకాశాలున్నాయి. దాంతో పాటు చిన్నారెడ్డి మీద కూడా వేటేసే అవకాశం ఉంది. ఇక ఉపేక్షించే లేదు, ఎందుకంటే చాలా మంది లైన్ మారుతున్నారు, హద్దు మీరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది ఇలానే తయారవుతారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది అని భావిస్తుంది ఢిల్లీ హైకమాండ్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వేడి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు పుంజుకున్నాయి. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు ఢిల్లీ అధిష్టానానికి పాకాయి. ప్రణాళికా సంఘం చైర్మన్ చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మేఘారెడ్డితో పాటు 2 మున్సిపల్ చైర్మన్లు, 4 మండలాధ్యక్షులు, వారితో పాటు 50 మందితో కూడిన టీం ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు కొండా సుస్మిత వ్యవహారం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ రోజు 30 ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారన్న వార్తలు నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అమెరికా పర్యటనను రద్దు చేసుకుని వస్తున్నారని వార్తలు. ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతిపై పార్టీ హైకమాండ్ ఇప్పుడు దృష్టి సారించింది. మరి దీని గురించి మరింత వివరాలు మనకి అందించబోతున్నారు. ఓకే, మరి దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ ప్రదీప్ అందించబోతున్నారు. ప్రదీప్, చెప్పండి. మాధురి, తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి చెగలు అయితే రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి ఏదైతే అది రేగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానానికి ఏఐసిసి పిసిసి అధిష్టానానికి ఫిర్యాదు చేసిన మేఘారెడ్డి ఏఐసిసి కూడా తన టీంతో ఈ రోజు ఢిల్లీకి పయనమై ఏఐసిసిలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు పరిస్థితి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వనపర్తి కాంగ్రెస్ పార్టీలో చిలికి గానివాలగా ఈ దుమారం అయితే రేగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇద్దరి వైరం ఢిల్లీకి చేరిన నేపథ్యంలో